పచ్చళ్ళు ఇలా చేస్తే కస్టమర్స్ హెల్త్ ఏమైపోవాలండి. హలో గాయ్స్, ఈ రోజు మనం పికిల్ జార్ వాళ్ళ పికిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. పెద్ద పెద్ద బ్రాండ్సే కాకుండా హోమ్ మేకర్స్ ఫుడ్ కూడా ఎలా ఉండదో టేస్ట్ చేయాలి అనిపించింది. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే బాబోయ్, పికిల్స్ కూడా ఇంత ప్యాషన్ తో చేస్తారా అనిపించింది. మనమైతే ఆవకాయ, ఉసిరికాయ, చికెన్ బోన్ ఆర్డర్ చేసాము. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఉసిరికాయ పచ్చడి అలా వేడి వేడి అన్నంలో కలుపుతుంటేనే నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇంకా ముద్ద నోట్లో పెట్టగానే టేస్ట్ బెడ్స్ మొత్తం తాండవమే. వీళ్ళు అన్ని డైరెక్ట్ గా ఫామ్ నుండి ఫ్రెష్ గా తెచ్చి ప్రిపేర్ చేస్తారు. కారాలు, పొడులు, ఇంకా స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. నిజంగా అదిరింది టేస్ట్ అయితే. ఇంకా ఆవకాయ అరచి గోలబెట్టినా సరే ఇంకెవ్వరికి పెట్టకూడదురా మామ అనిపించేసింది. తోపు అంతే. కాస్ట్ విషయానికి వస్తే చాలా రీజనబుల్. ఆవకాయ కాకుండా ఏ వెజ్ పికిల్ అయినా 500 రూపీస్ కేజీ. నాన్ వెజ్ పికిల్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. ఇంకా ఫైనల్ గా మన ఫేవరెట్ చికెన్ పికిల్. ఆయిల్ కూడా నార్మల్ గానే ఉంది. కలర్, టెక్స్చర్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇంకా టేస్ట్ అయితే దెబ్బకి మబ్బులు ఇడిపోయాయి. ఇదిదా సర్ప్రైజ్ అన్నట్టున్నాయి అన్నమాట పికిల్స్ అన్ని. అసలు మీరు పికిల్స్ ఎంత టేస్టీగా చేస్తే రోజు తినాలనిపిస్తుంది. బట్ రోజు పికిల్స్ హెల్త్ కి మంచిది కాదు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. సో మీరు కొంచెం కస్టమర్స్ హెల్త్ గురించి కూడా ఆలోచించాలండి. మీరు కూడా ఒకసారి వాళ్ళ పేజ్ చూడండి. ఒక పావు కేజీ ఆర్డర్ చేసి టేస్ట్ చేయండి. నన్ను మర్చిపోతారు కానీ వాళ్ళతో మాత్రం టచ్ లోనే ఉంటారు.